నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన జగనన్నకు చెబుతాం కార్యక్రమానికి తరలి వచ్చిన బాధితులు ఓర్పుగా ఫిర్యాదులను స్వీకరించి సమాధానాలు చెప్పిన పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి. బినికొండలోని 30వ వార్డులో పర్యటించిన మున్సిపల్ చైర్మన్ దస్తగిరి షకీల నీటి సమస్యలను పరిష్కరించిన చర్యలు. వినుకొండ శివయ్య భవన్ లో మహిళా సమాఖ్య నియోజకవర్గ మహాసభ సమావేశం. పల్నాడు జిల్లా మహిళా సమాఖ్య జిల్లా మహాసభను జయప్రదం చేయాలన్న జిల్లా నాయకురాలు నిర్మల. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన స్పందన జగనన్నకు చెబుతాం కార్యక్రమానికి కుటుంబ ఆర్థిక ఆస్తి తగాదాలు, ఉద్యోగ మోసాలు మొదలగు సమస్యలపై ఫిర్యాదులు అందాయి. స్పందనలో జగనన్నకి చెబుతాం కార్యక్రమంలో అందిన ఫిర్యాదులకు సత్వరమే పరిష్కరించే విధంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని, ఫిర్యాదుదారుని సమస్యల పట్ల శ్రద్ధ చూపి నిర్ణీత గడువులోగా ఆ సమస్యలను పరిష్కరించడానికి కృషి చేయాలని ఎస్పీ అధికారులను సూచించారు. చెప్పాడండి. అయితే సరే ఇబ్బంది పడతారంట అని చెప్పి మళ్ళీ 10,000 తీసుకెళ్ళి ఇచ్చాడండి. సుబాని గారికి ఇచ్చాడండి. రైతుల మీద పెట్టిన కేసులు ఎత్తివేయాలంటూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలవలపూడి రాము ఆధ్వర్యంలో వినుకొండలోని శివయ్య స్తూపం సెంటర్లో ఎఫ్ఐఆర్ కాపీలను తగలబెట్టారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి నిలబెట్టుకోలేదని, కేంద్ర ప్రభుత్వం రైతులపై చేస్తున్న కుట్రలను కుతంత్రాలను పసిగట్టిన రైతు సంఘాలు చలో ఢిల్లీకి పిలుపునిచ్చాయని రాము అన్నారు. కేంద్ర ప్రభుత్వం చేసిన చీకటి చట్టాలను, రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలంటూ ఆయన డిమాండ్ చేశారు. అన్ని నియోజకవర్గాల్లో ఎఫ్ఐఆర్ కాపీలను తగలబెట్టడం జరిగిందన్నారు. వినుకొండ మున్సిపాలిటీ 30వ వార్డులో ఆ వార్డు కౌన్సిలర్ మున్సిపల్ చైర్మన్ దస్తగిరి షకీల పర్యటించారు. మున్సిపల్ కమిషనర్ వెంకయ్యతో కలిసి పర్యటించిన చైర్మన్ వార్డులోని నరగాయకుంట వెనుకల ఉన్న కాలనీల్లో ప్రజలతో మాట్లాడారు. ఆయా వీధుల్లో నెలకొన్న సమస్యలను అక్కడి ప్రజలు ఆమె దృష్టికి తీసుకువెళ్లారు. అదే విషయాన్ని గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా వార్డుకు విచ్చేసిన వెనమలే బ్రహ్మనాయుడుకు సైతం చెప్పామని వార్డు ప్రజలు ఆమెను గుర్తు చేశారు. ముఖ్యంగా నీటి ట్యాపులు కావాలని కోరగా స్పందించిన చైర్మన్ వెంటనే ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు. రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలకు నర్సరావుపేట వాగ్దేవి జూనియర్ కాలేజీ విద్యార్థులు ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఓగురి నాగేశ్వరరావు తెలిపారు. జిల్లా స్థాయిలో అండర్-19 ఖోఖో పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన రాష్ట్ర స్థాయికి కుంచుబు అరవింద్, బోయన గోపి, రావిళ్ల వెంకట సాయి, ఇనుమల ఓంకారులను కాలేజీ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ రాయలక శ్రీనివాసరావు, డైరెక్టర్ కోట్ల రామకోటేశ్వరరావు మరికొందరు అధ్యాపకులు విజేతలను అభినందించారు. నమస్కారం. మరి నవంబర్ 30వ తేదీన రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలు ఆడటానికి ఉమ్మడి గుంటూరు జిల్లా తరఫున సెలక్షన్స్ని అమరావతిలో మరి ఏపీ సోషల్ వెల్ఫేర్ జూనియర్ కాలేజీలో నిర్వహించడం జరిగింది. ఈ పోటీల్లో మరి మా వాగ్దేవి జూనియర్ కళాశాల విద్యార్థులు కూడా పాల్గొన్నారు. వారిలో మరి గుంటూరు జిల్లా జట్టుకి రాష్ట్ర స్థాయిలో ఆడటానికి ఎంపికైనటువంటి మా విద్యార్థులు కుంచెపు అరవింద్, బోయన గోపి, రావెళ్ల వెంకట సాయి, ఎనుమల ఓంకార్, ఈ నలుగురు విద్యార్థులు మరి గుంటూరు జిల్లా ఉమ్మడి గుంటూరు జిల్లా తరఫున మరి రాష్ట్ర స్థాయిలో ఆడటానికి జిల్లా జట్టుకు సెలెక్ట్ అయినందుకు ఆ విద్యార్థులందరినీ కూడా మా యాజమాన్యం తరఫున ప్రత్యేకంగా అభినందిస్తూ, అదేవిధంగా మరి రాష్ట్ర స్థాయిలో కూడా వీరు మంచి ప్రతిభ కనబరిచి నేషనల్కి కూడా సెలెక్ట్ అవ్వాలనేటటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. మరి అదేవిధంగా మరి వీరికి చక్కటి ప్రోత్సాహం ఇస్తున్నటువంటి మా ప్రిన్సిపల్ ఓగురి నాగేశ్వరరావు గారిని ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందిస్తూ, అదేవిధంగా ఈ విద్యార్థులకు స్పోర్ట్స్లో మంచి శిక్షణ ఇస్తున్నటువంటి మా ఫిజికల్ డైరెక్టర్ రాయల ఆంజనేయులు కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందిస్తూ, మరి విద్యార్థులు రేపు గుంటూరు జిల్లా జట్టు తరఫున
రాష్ట్ర స్థాయిలో ఆడి రాష్ట్రాన్ని నుంచి కూడా నేషనల్కి సెలెక్ట్ అవుతారని ఒక నమ్మకంతో మరి ఈ సందర్భంగా విద్యార్థుల్ని ప్రత్యేకంగా అభినందిస్తూ సంతోషిస్తూ థ్యాంక్ యూ. సంతమాలూరు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. బాపట్ల జిల్లా సంతమాలూరు మండలంలోని కొమలపాడు గ్రామంలో ఆదివారం సిపిఐ బృందం ఎండిన మిరప పంటలను పరిశీలించారు. అనంతరం రైతులతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిపిఐ మండల సహాయ కార్యదర్శి ఖాదర్ బాషా మాట్లాడుతూ ఆరుగలం శ్రమించే రైతన్నకు ఆదుకోవడంలో ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని, అదేవిధంగా ప్రకృతి కరుణించకపోవడంతో వర్షాలు లేక ఎండిపోతున్న మిరప పంటలను చూసుకుని రైతులు లక్షల రూపాయలు పెట్టుబడి పోగొట్టుకుని దిక్కుతోచని స్థితిలో రైతులు ఉన్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి వ్యవసాయ అధికారుల ద్వారా వెంటనే పంట నష్టాన్ని అంచనా వేసి ఎకరాకు 2 లక్షల రూపాయలు నష్టపరిహారంతో పాటు సంతమాగులూరు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. సంతమాగులూరు మండలాన్ని కరువు మండలాలుగా ప్రకటించి ఒక్కొక్క రైతుకి 2 లక్షల రూపాయల పంట బీమా కల్పించాలని ఇవాళ సిపిఐ పార్టీ సంతమాగులూరు సమితిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఒక పక్క కరువుతో అల్లాడుతూ ఉంటే ఇవాళ ఒక పక్క ఏమో నకిలీ విత్తనాలు, నకిలీ పురుగు మందులు విచ్చలవిడిగా అమ్మకాలు జరుగుతున్నాయి. అయినా వ్యవసాయ అధికారులు కానీ ఎటువంటి పుణుకు కనిపించట్లేదు. ఇవాళ పురుగు మందులు కొమ్మాలపాడు గ్రామంలో బయో మందులు విక్రయించి రైతులకు చాలా తీవ్రమైన నష్టం కలిగిస్తున్నారు. రజక ఆత్మగౌరవ మహాసభ చలో గుంటూరుకు అందరూ తరలి రావాలని మహాసభ గోడపత్రాలను సంఘ సభ్యులు వినుకొండ రజక కాలనీలో ఆవిష్కరించారు. రజక మహిళలకు రక్షణ కల్పించాలని, రజకులకు ఎస్సీలలో కలపాలని తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని, 50 సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్కరికి పెన్షన్ సౌకర్యం కల్పించాలని, వృత్తిదారులకు చెరువు భూమిపై హక్కు కల్పించాలని సంఘ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహాసభకు భారీ ఎత్తున రజక సభ్యులు రావాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య పల్నాడు జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని పల్నాడు జిల్లా మహిళా సంఘం నాయకురాలు నిర్మల కోరారు. వినుకొండ శివయ్య భవన్లో మహిళా సమాఖ్య నియోజకవర్గ మహాసభ ఖాజీపూర్ జాన్బీ అధ్యక్షతన జరిగింది. ఈ సభకు పల్నాడు జిల్లా మహిళా సంఘం నాయకులు నిర్మల మరికొందరు నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్మల మాట్లాడుతూ నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఉమెన్స్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో మహిళా సమాఖ్య మహిళల సమస్యలపై గలం విప్పుతూ వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తుందని అన్నారు. ఒకప్పుడు మహిళలంటే మగవారికి బానిసలుగా ఉండేవారని, మగవారు చెప్పినట్లుగా ఆడవారు వినాలని శాసించే పద్ధతిలో ఉండే వారిని ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో మహిళల హక్కుల కోసం అనేక పోరాటాలు చేసి పురుషాధిపత్య ప్రపంచంలో మహిళలకు సమాన హక్కుల కోసం చట్టసభల్లో సమాన ప్రాతినిధ్యం కావాలని పోరాడి అనేక విజయాలు సాధించిన నేపథ్యంలో ఈనాడు మహిళ అనేక రంగాల్లో పురోగమిస్తూ పురుషులతో సమానంగా అన్ని ఉద్యోగాల్లో, శ్రామిక సంస్థల్లో సమానంగా పనిచేస్తూ పురోగమిస్తుందని, ఈనాడు విమానం నడిపే పైలట్ దగ్గర నుండి రైలు ఇంజిన్, బస్సులు, టాక్సీలు, అలాగే కార్ఖానాల్లో, గనుల్లో కూడా తామేమి తగ్గేది లేదంటూ ఉద్యోగాలు చేస్తూ ఆర్థికంగా పురోగమిస్తున్నారని ఆమె అన్నారు. అయినప్పటికీ నేటి సమాజంలో ఒంటరి మహిళపై కాలేజీలలో ఉద్యోగాలు చేస్తున్న అనేక కేంద్రాలలో, ఆఫీసులలో మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులపై, అటువంటి దుశ్చర్యలపై ప్రభుత్వాలు సరైన చర్యలు తీసుకోవడం లేదని, మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, అరాచకాలకు, అత్యాచారాలకు, హత్యలకు గురవుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నవంబర్ 9వ తేదీన పల్నాడు జిల్లా మహిళా సమాఖ్య జిల్లా మహాసభను, నవంబర్ 17, 18, 19 తేదీలలో నంద్యాలలో జరిగే ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య రాష్ట్ర మహాసభలలోనూ మహిళలు ఎక్కువ సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆమె కోరారు. అంతకు ముందుగా ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య పథకాన్ని చెరుకుపల్లి నిర్మల ఆవిష్కరించారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.